నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అక్షర యోధునికి అశ్రు నివాళులర్పించిన గోరంట్ల. తప్పు చేయాలన్న ఉద్దేశం మాకు లేదు. ఉన్నదంతా ఆవేదన, బాధ. విధ్వంసాలు, దాడులు చేయడం మా సంస్కృతి కాదు, మాకు రాదు. ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయం. రాష్ట్రాన్ని గాడిన పెడతాం. నగరంలో చేపట్టిన అనాలోచిత పనులను సరిచేస్తాం. మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం. మంచికి సహకరిస్తాం. చేయకుంటే నిలదీస్తాం. మా ప్రయాణం జగనన్నతోనే. క్యాన్సిల్ అయిన మోరంపూడి ఎఫ్ఓబిని రీశాంక్షన్ చేయించాం. శిలా ఫలకాలను ధ్వంసం చేయవచ్చు. ప్రజల గుండెల్లో నుండి చేసిన అభివృద్ధి తొలగించలేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కొండంత అండగా ఉంటాం. శాంక్షన్ అయిన ఎఫ్ఓబి, ఓఆర్ఆర్ పనుల బాధ్యత ఎంపీ పురంధేశ్వరిదే. మీడియా సమావేశంలో రాజమండ్రి మాజీ ఎంపీ భరత్. జీవకారుణ్య సంఘం చైర్మన్ బర్రె కొండబాబు రాజీనామా. సిబ్బందికి చిరు సత్కారం చేసిన పాలక మండలి సభ్యులు. మా హయాంలో సంతృప్తికరంగా సేవలు అందించాం. దాత ఆశయాలకు అనుగుణంగా పనిచేశాం. బర్రె కొండబాబు. ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత, మీడియా మొఘల్ పద్మవిభూషణ్ రామోజీరావు మరణం పట్ల రాజమండ్రి రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి నివాసం నందు టీడీపీ నాయకులతో, కార్యకర్తలతో కలిసి గోరంట్ల రామోజీరావు గారి చిత్రపటానికి పూలమాలలు వేసి వారికి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ, తెలుగు భాషకు రామోజీరావు చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివని, రామోజీ మృతి తెలుగువారు అందరికీ తీరని లోటు అని గోరంట్ల భావోద్వేగమయ్యారు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి, ఒక అంచెలంచెలుగా ఎదిగి, అక్షర యోధుడుగా, ఒక మార్గదర్శిగా, నిజాయితీ విలువలతో కూడిన జర్నలిజంతో తెలుగువారి గుండెల్లో ఆయన ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారని, అలాంటి మహాయోధుడు మన మధ్య లేకపోవడం బాధాకరమని, వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాల్ రాయుడు, రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి రాంబాబు, రాష్ట్ర తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి, రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు మచ్చెటి ప్రసాద్, గంగిన హనుమంతరావు, నున్నా కృష్ణ, ఆళ్ల ఆనందరావు, ఎర్లగడ శేఖర్, సింగ్ సురేంద్ర, కోరాడ వెంకటేష్, ఎంఎస్ఆర్ శ్రీను, రాయుడు సునీల్, పసిలిపొడి పాపారావు, ఆళ్ల విఠల్, లాజర్ తదితరులు పాల్గొన్నారు. జాతి ఖ్యాతిని విశ్వవిఖ్యాతం చేసిన మహామనిషి, తనదైన వాడిలో తన రంగాల్లో అద్వితీయమైన ప్రగతిని సాధించి తెలుగు జాతి కోసం, తెలుగు సంస్కృతి వైభవం కోసం, తెలుగు ఔన్నత్యం కోసం కృషి చేసిన మహా వ్యక్తి చెరుకూరు రామోజీరావు గారి అకాల మరణం మమ్మల్ని అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. విలువలతో కూడుకున్న జర్నలిజాన్ని రాష్ట్రంలోనూ దేశంలో నెలకొల్పిన వ్యక్తి. రాజకీయం అనేది ప్రజల సంక్షేమం కోసం, ప్రజా అభ్యుదయ కోసం, రాష్ట్ర ప్రగతి కోసం అని చెప్పిన వ్యక్తి. దానికోసం అహర్నిశలు కృషి చేశారు. నిర్భయంగా నీతివంతమైన విధానాలకు ప్రోత్సాహం ఇచ్చారు. అవినీతి మీద పోరాటం చేశారు. అలాంటి వ్యక్తి ఈ రోజున మన మధ్య లేకపోవడం చాలా దురదృష్టకరం. తనదైన బాడీలో రామోజీ ఫిల్మ్ సిటీ ఇవాళ ప్రపంచంలోని అగ్రగామి సంస్థగా నెలకొందంటే, అలాగే తన మార్గదర్శి చిట్ ఫండ్స్ రోల్ మోడల్గా నిలిచిందంటే, ఇవాళ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు అద్భుతంగా నడుస్తున్నాయంటే, ఈటీవీ లాంటి సంస్థ అనేక భాషల్లో మన వైభవాన్ని చాటుతుందంటే అది రామోజీరావు గారి కృషి. సులభమైన విధానాలతోటి, స్ఫూర్తివంతమైన ఎడిటోరియల్స్ తోటి మనని ఆకలింపు చేసుకున్న వ్యక్తి రామోజీరావు గారు. ఆయన కలవాలని ప్రయత్నం చేశాను. ఎందుకంటే 74లో పార్టీ ఆయన ఈనాడు ప్రారంభించినప్పుడు కలిసాం. మొదటిసారిగా విశాఖపట్నంలో ఏబీకే గారి సారథ్యంలో ఈనాడు మొదలైనప్పుడు రామోజీరావు గారిని కలవటం, ఆ పత్రికను ఏ విధంగా తీర్చిదిద్దుతున్నారో దగ్గరుండి చూసిన వ్యక్తులు ఎంత కష్టపడ్డారో మేము చూసాం. గత పాలకులపై దాడులు చేసి విధ్వంసాలు చేయాలన్న ఆలోచనలు తమకు మచ్చుకైనా లేవని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు అన్నారు.
స్థానిక తిలక్ రోడ్లోని ఎన్నికల క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. 5 కోట్ల ప్రజానీకం తమకు మద్దతుగా నిలిచారని అన్నారు. ఒక మంచి నిర్ణయం ఇచ్చారని అన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయమని, గాడి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెడతామని అన్నారు. రాష్ట్రానికి రాజధాని నిర్మిస్తామని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు సంక్షేమాన్ని అమలు చేస్తామని అన్నారు. కేంద్రం నుంచి మన రాష్ట్రానికి ఇంకేమైనా రావాల్సి ఉంటే వాటన్నింటినీ తీసుకువస్తామని అన్నారు. ప్రజలు అవకాశం ఇచ్చారు కదా అని వైకాపా వారిపై దాడులు చేయాల్సిన అవసరం తమకు లేదని, అంత సమయం కూడా తమకు లేదన్నారు. ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలైతే అదంతా ఆవేదన, బాధ, అభిమానం, కోపంతోనే చేస్తున్నామని తమ కూటమి నాయకులు చెబుతున్నారని అన్నారు. మోరంపూడి ఫ్లైఓవర్ వంతెనను మంజూరు చేయించిన మాజీ ఎంపీ మాగంటి మురళీమోహన్ పేరును ఈ 5 ఏళ్లలో ఒక్కసారి కూడా ప్రస్తావించకపోవడంతో తమ నాయకులు, కార్యకర్తల్లో ఆవేదన, బాధ ఇప్పుడు బయటకు వస్తుందన్నారు. తమ పెద్ద పండుగ మహానాడు వేమగిరిలో జరుగుతున్న నేపథ్యంలో తమ ఫ్లెక్సులు, తోరణాల మధ్య వారి ఫ్లెక్సులు, తోరణాలు కట్టడం ఏంటని ప్రశ్నించారు. సంస్కృతి గురించి మాట్లాడుతున్న ఆ మాజీ ప్రజా ప్రతినిధి నాడు సంస్కృతికి పక్కన పెట్టేశారని ప్రశ్నించారు. అమరావతి పాదయాత్ర జరుగుతుంటే మహిళలు, రైతులపై దాడి చేయడం సంస్కృత? అన్యాయంగా అరెస్టు కాబడి జైల్లో ఉన్న తన భర్త నారా చంద్రబాబు నాయుడు క్షేమంగా విడుదల కావాలని భువనేశ్వరి 22వ డివిజన్లోని వినాయకుడి ఆలయంలో పూజలు చేయించుకునేందుకు వెళ్తుంటే ఉద్దేశపూర్వకంగా అధికారంలో ఉన్నామన్న అహంకారంతో మొదటి పూజ మేమే చేసుకోవాలని భరత్రం ప్రవర్తించిన తీరు సంస్కృత అని ప్రశ్నించారు. ప్రతీకారాలు తీర్చుకోవడానికి తమకు సమయం లేదని, సమన్వయం పాటించాలని కూటమి నాయకులు, కార్యకర్తలను కోరామని అన్నారు. ఇదే ఆలోచనతో మన అధినాయకులు ఉన్నారని అన్నారు. 5 ఏళ్లలో అనేక సంఘటనలు జరిగాయని అన్నారు. ఉదయం మోరంపూడి జంక్షన్లో చోటు చేసుకున్న సంఘటన నేపథ్యంలో తాను వద్దని వివరించారని అన్నారు. ఈ 5 ఏళ్లలో అల్లకల్లోలంగా మార్చిన నగరాన్ని ప్రశాంత నగరంగా తీర్చిదిద్దుతామని అన్నారు. అనాలోచితంగా చేపట్టిన పనులన్నింటినీ సరిచేస్తామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. మీడియా సమావేశంలో జనసేన రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ, టీడీపీ నగర అధ్యక్షులు రెడ్డి మనీశ్వరరావు, రాజమండ్రి పార్లమెంటు కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు, నగర కమిటీ కార్యదర్శి కెలపర్తి శ్రీనివాస్, నగర బీసీసీఎల్ అధ్యక్షులు బుడ్డిగ రవి తదితరులు పాల్గొన్నారు. మీడియా వారందరికీ నమస్కారం. తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీలు, ఒక సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేసిన పార్టీలు. మా విధానాలు, మా సిద్ధాంతాలని గౌరవించారు కాబట్టే ఈరోజు 5 కోట్ల ప్రజానికం మాకు మద్దతు తెలిపారు, ఒక మంచి మ్యాండేట్ ఇచ్చారు. ఈరోజు మా యొక్క మ్యాండేట్ ఏదైతే ప్రజలు ఇచ్చున్నారో దానికి అనుగుణంగా గాడి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం, రాజధాని లేని రాష్ట్రానికి రాజధానిని నిర్మించుకోవడం, ఏదైతే సంక్షేమ హామీ ఇచ్చున్నామో సంక్షేమాన్ని అమలు చేయడం, అలాగే ఈ రాష్ట్రానికి ఇంకా హక్కుగా రావాల్సిన ఏదైతే ఉన్నాయో కేంద్రం నుంచి తెచ్చుకునే భాగంగా మా యొక్క ఆలోచన ఉంటుంది. కానీ మాకింత మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి ఈ మ్యాండేట్ తోటి మేము వైసీపీ పార్టీ వాళ్ళపైన ఏదో దాడులు చేసేయాలనో లేకపోతే ధ్వంసాలు చేసేయాలన్న ఆలోచన అయితే మాలో ఎవరిలో కూడా లేదు. జరుగుతూ ఉన్నట్టే అది ఆవేదన, బాధ, చేయి దాటుతూ ఉన్నారు వాస్తవాలు. అంటే వాళ్ళకి మాకు వ్యత్యాసం ఏంటంటే ఏది జరిగినా అభిమానం మీద, కోపంతో మా నాయకులు చేశారని వాళ్ళు చెప్పొచ్చేమో, కానీ అధికారంలో ఉన్నప్పుడు మా వారులు అయితే బాధతో చేస్తూ ఉన్నారు. మురళీమోహన్ గారు శిలా పథకాన్ని ఎందుకు తీశారన్నది వాళ్ళు అడిగిన ప్రశ్న. నన్ను ఏనాడు కూడా ఇంత కష్టపడి తెచ్చిన వ్యక్తిని కనీసం నామమాత్రం కూడా ప్రస్తావించలేదని వాళ్ళు అడిగిన ప్రశ్న. మహానాడు రాజమహేంద్రవరంలో జరుగుతూ ఉంటే మన పండుగ మనం చేసుకుంటూ ఉంటే, మనం తోరణాలు కట్టుకుంటూ ఉంటే, మనం ఫ్లెక్స్లు కట్టుకుంటూ ఉంటే వాటి మధ్యలోని వైసీపీ వాళ్ళు ఫ్లెక్స్లు, టీడీపీ తోరణాలపైన వైసీపీ తోరణాలు,
సెంటర్లో ఉన్న టీ జంక్షన్స్ అన్నిటికీ కూడా వైసీపీ ఫ్లెక్స్లు మా మీద కట్టించడం. ఇదా సంస్కృతి అంటే? కొత్త సంస్కృతి అంటే ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. అమరావతి పాదయాత్ర చేస్తూ ఉంటే ఆజాద్ చౌక్లోని మహిళలను కూడా చూడకుండా మహిళల పైన డ్రైనేజ్ నింపిన నీళ్ళని విసిరి వాళ్ళ మీద కొట్టడం, వాటర్ ప్యాకెట్లు ఫ్రీజర్లో పెట్టి బీసిపోయిన వాటర్ ప్యాకెట్లని అవి రాళ్ళలా ఉంటాయి వాటిలు ఇచ్చుకొని మహిళలను కొట్టడం, రాళ్ళు ఇచ్చుకొని కొట్టడం, పెట్రోల్ బాటిల్తో కొట్టడాలు. వీలా ఈ రోజున రాజమండ్రి సంస్కృతి గురించి మాట్లాడేది? భర్త జైల్లో అన్యాయంగా అరెస్ట్ అయి ఉంటే దేవుడికి దండం పెట్టుకుందామని చెప్పి చవితినాడు 22వ వార్డులోని వినాయకుడి గుడికి వెళ్తూ ఉంటే భువనేశ్వరి గారు వెళ్తూ ఉన్న టైం తెలుసుకొని ఉద్దేశపూర్వకంగా అదే టైంకి మా వైసీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మేము దర్శనం మొదటిది మేము చేసుకోవాలని అధికారం ఉన్న అహం మదంతో ప్రవర్తించారు. మీరా ఈ రోజున సంస్కృతి గురించి మాట్లాడుతూ ఉన్నారు. తీరా అంత పెద్ద మెసేజ్ పెట్టి ఎంతమంది ఉన్నారా గుళ్ళో అంటే 2 ఉన్నారు. 5-6 గంటలు కూడా మీ నాయకులు ఎవరో రాలా, కానీ ఆవిడ్ని అరగంట సేపు 200 మంది పోలీసులతోటి ఆపిన సంఘటన మీరు గుర్తు చేసుకోండి. మీరా సంస్కృతి గురించి మాట్లాడుతూ ఉన్నారు. నగర అభివృద్ధి లక్ష్యంగా ప్రజా సంక్షేమానికి నిరంతరం కష్టపడి పనిచేశానని, అయినా ప్రజల అభిమానాన్ని ఎందుకు పొందలేకపోయానో అర్థం కావడం లేదని రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్రాం ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ మేము ప్రజల వెంటే ఉంటాం, ప్రభుత్వ పరంగా వారికి ఏమైనా న్యాయం జరగకుంటే పోరాడుతామని అన్నారు. ప్రతిపక్ష పాత్రలు పోషిస్తామని చెప్పారు. శనివారం నగరంలోని విఎల్పురం మార్గాని ఎస్టేట్స్ ప్రాంగణంలో గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రూడా చైర్మన్ రౌతు సూర్యప్రకాష్ రావు, రాజమండ్రి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్ గూడూరి శ్రీనివాస్తో కలిసి భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ భరత్ మాట్లాడుతూ ప్రజలు ఆశాజీవులని, తమ ప్రభుత్వం కంటే ఎక్కువ సంక్షేమ పథకాలను టీడీపీ ప్రకటించడంతో సహజంగానే వాటికి ఆకర్షితులై ఓటు వేశారని అన్నారు. జగనన్న చేయగలిగిందే చెబుతారు తప్పిస్తే పదవుల కోసం ఆశ చూపడం అలవాటు లేదన్నారు. టీడీపీ ప్రభుత్వం ఏ మేరకు సంక్షేమ పథకాలు అమలు చేస్తారనేది వచ్చే 5-6 నెలల్లోనే తెలుస్తుందన్నారు. ఏదేమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను పేదలకు సక్రమంగా అందజేయకుంటే ప్రతిపక్ష పాత్ర పోషించి లబ్ధిదారులకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని అన్నారు. అలాగే తమకు ఓటు వేసిన ప్రజలకు పార్టీ విజయానికి అహర్నిశలు శ్రమించిన పార్టీ శ్రేణులకు కొండంత అండగా ఎప్పుడు ఉంటామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మంచి చేస్తే అభినందిస్తామని, చేయకుంటే నిలదీస్తామని హెచ్చరించారు. తమ ప్రయాణం ఎప్పుడు జగనన్నతోనే అని పాత్రికేయులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా మాజీ ఎంపీ భరత్ తెలిపారు. మోరంపూడి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ టీడీపీ ఎంపీ మురళీమోహన్ హయాంలో శాంక్షన్ అయిందని, అయితే అది క్యాన్సిల్ కూడా అయిందని మరో ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి రీశాంక్షన్ చేయించానని చెప్పారు. ఎమ్మెల్యే వారి ప్రభుత్వ ఘనత అని చెప్పుకుంటే తనకు వచ్చే నష్టమేమీ లేదని, వాస్తవాలను చెరిపేయాలనే ఉద్దేశంతో శిలాఫలకాలు ధ్వంసం చేస్తే పోవని అన్నారు. ఎవరి హయాంలో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ శాంక్షన్ అయిందో, ఎవరి హయాంలో పనులు ప్రారంభమయ్యాయో నగరవాసులందరికీ తెలుసునన్నారు. టీడీపీ శ్రేణులు గుణపాలతో శిలాఫలకాన్ని ధ్వంసం చేయించి నాణ్యత లేని పనుల కారణంగా పడిపోయిందని ఎమ్మెల్యే అనడం ఆయన విచక్షణకే వదిలేస్తున్నారని అన్నారు. నగరంలో మరో 4 ఫ్లైఓవర్ బ్రిడ్జ్లు శాంక్షన్ చేయించానని, అదే మాదిరిగా ఔటర్ రింగ్ రోడ్ శాంక్షన్ అయిందని, ఈ పనుల బాధ్యత ఎంపీ పురంధేశ్వరిదే అన్నారు. రాజమండ్రిలో ఎంపీగా ఎన్నో అభివృద్ధి పనులు చేశానని అన్నారు. పలు కమ్యూనిటీ హాల్స్ నిర్మాణానికి స్థలాలు శాంక్షన్ చేయించానని, నిర్మాణ బాధ్యత టీడీపీ పాలకులదే అని అన్నారు. రాజమండ్రి ముంపు సమస్య గోదావరి ప్రక్షాళన చేయాల్సి ఉందన్నారు. అలాగే ఎన్నికల ప్రచారంలో కంబాల చెరువు గ్లో గార్డెన్కు టికెట్ లేకుండా ఫ్రీ ఎంట్రీ సదుపాయం కలుగజేస్తానని ప్రజలకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారని, నెరవేర్చుతామని అన్నారు. అలాగే టీడీపీ ఎన్నికల హామీలలో వాలంటీర్లకు వేతనాలు పెంచుతామని, 4,000 రూపాయలు పెన్షన్, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితమని, ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి, ఆడపిల్లలకు 15,000 రూపాయలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఈ హామీలన్నీ నిలబెట్టుకోవాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉందన్నారు.
చెప్తా ఉన్నారు మోరంపూడి ఫ్లైఓవరు మురళీమోహన్ గారి టైంలో శాంక్షన్ అయ్యింది అని చెప్తా ఉన్న సందర్భాల్లో ఎప్పుడైనా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ఎవరైనా కానీ శాంక్షన్ అనేది ఒకేసారి ఇస్తారు, 2 సార్లు ఇవ్వరు. శాంక్షన్ కాపీ 2 సార్లు ఇచ్చారు అని అంటే దానికి కారణం ఏంటంటే ఫస్ట్ టైం ఇచ్చింది క్యాన్సిల్ అయింది కాబట్టి రెండోసారి ఇచ్చింది, వివిధ కారణాల వలన హోల్డ్ అయింది కాబట్టి రెండోసారి ఇచ్చింది. 29/3/2022లో ఇవాళ ఇక్కడ ఇచ్చిన కాపీ ఏంటంటే మోరంపూడి ఫ్లైఓవర్తో పాటు ఉండరాజువరము, జొన్నాడ, కైకవరము, అదేవిధంగా ఇంకొక ఫ్లైఓవర్, ఇన్ని ఫ్లైఓవర్లు కలిపి తేతలి, ఈ ఫ్లైఓవర్లు కలిపి ఇది ఇచ్చిన కాపీ. ఇది రెండోసారి ఎందుకు ఇస్తారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? మీరు క్రెడిట్ తీసుకోవాలంటే తీసుకోండి, నాకేం అభ్యంతరం లేదు. మురళీమోహన్ గారు చేశారు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చేశారు, మీరు తీసుకోండి, నాకేం అభ్యంతరం లేదు. కాకపోతే వాస్తవాలు అనేది పక్కకు పెట్టి మనం ఏదో చేద్దామని అనుకుంటే కాగితాలు ఉంటాయి, శాంక్షన్ కాపీస్ ఉంటాయి. రెండోసారి శాంక్షన్ కాపీ ఎందుకు ఇస్తారు? అదేవిధంగా ఇంకా చాలా బృహత్తరమైన కార్యక్రమము, మరి ఈయన ఏంటో నాకు తెలియదు కానీ ఇన్ని రోజులు ఎంపీ గారి పైన ఉంటుంది. ఎంపీ గారు దగ్గుబాటి పురంధరేశ్వరి గారి పైన ఉంటుంది. నేను గతంలో కూడా చెప్పిన విధంగా రాజమండ్రికి ఔటర్ రింగ్ రోడ్ గురించి కానీ, రాజమండ్రికి ఏదైతే 5 ఫ్లైఓవర్లకి సంబంధించి ఆ కాపీస్ కూడా 345 కోట్ల రూపాయలతో ఆల్రెడీ బోర్డు దగ్గర ఉంది. ఈ కాపీ వేమగిరి, లాలా చెరువు, ఇక్కడ పిడింగోయి దగ్గర జంక్షన్, బొమ్మూరు జంక్షన్కి సంబంధించి 4 ఫ్లైఓవర్లకు సంబంధించి 345 కోట్ల రూపాయలు. ఇది కూడా కాపీ ఎప్పుడుదంటే మే 17, 2023 బోర్డు దగ్గర ఉంది. మరి ఎంపీ గారి పైన కూడా, పురంధరేశ్వరి గారి పైన కూడా బాధ్యత ఉంది. సో ఖచ్చితంగా రాజమండ్రికి రావాల్సినవి ఉన్నాయి. నేను గతంలో కూడా చెప్పాను, ఈ ఫ్లైఓవర్కి సంబంధించి అక్కడ వేమగిరి దగ్గర ఏదైతే శాంక్షన్ అయ్యిందో ఆ ఫ్లైఓవర్కి సంబంధించి అక్కడ ఇరిగేషన్ కెనాల్ ఉండడం వల్ల అక్కడ ఎన్ఓసి రాకపోవడం వల్ల ఇది ఆగిపోయింది. లేకపోతే ఇది కూడా శంకుస్థాపన వేసి వర్క్ స్టార్ట్ అయ్యి ఉండేది, టెండర్ కాల్ఫర్ అయ్యి ఉండేది. సో అది క్లియరెన్స్ చేసుకొని అది కూడా సాధిస్తే రాజమండ్రి ప్రజలకి చాలా ఉపయోగపడుతుంది. రాజమండ్రి సిటీ ప్రజలకు కానీ, గ్రామీణ ప్రజలకు కానీ, లేదా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నేషనల్ హైవేకి. ఇది కాకుండా మూడోది ఔటర్ రింగ్ రోడ్కి సంబంధించి, ఔటర్ రింగ్ రోడ్కి సంబంధించి కూడా కాపీ ఉంది. మరి వీరిపైన చాలా బాధ్యత ఉంది. నేను సాధించిన దాంట్లో ఔటర్ రింగ్ రోడ్కి సంబంధించి అటు దివాన్ చెరువు దగ్గర నుంచి వేమగిరి దాకా ఈ ఫ్లైఓవర్స్ కాకోకుండా, మరి అప్పుడు ఎస్ఆర్ఓ వాల్యూకిను మనకి మార్కెట్ వాల్యూకి మ్యాచ్ కాకపోవడం వలన అది సాధించలేకపోయాం, వర్క్ ప్రారంభించలేకపోయాం. కాకపోతే అది కూడా శాంక్షన్ అయి ఉంది. ఇది నేను బడ్జెట్ అలొకేట్ కాలేదు కానీ శాంక్షన్ అయి ఉంది. సో దానిపైన కూడా మరి ఎంపీ గారి పైన బాధ్యత ఉంది. 4 ఫ్లైఓవర్లు, అదేవిధంగా ఒక ఔటర్ రింగ్ రోడ్కి సంబంధించి, ఒక బైపాస్ రోడ్డుకి సంబంధించి ఇవన్నీ కూడా రాజమండ్రికి సాధించాలి. ఎందుకంటే 2-2.5 సంవత్సరాలు కరోనాతో పోయినప్పటికీ కూడా మరి నేను ఒంటరిగా రాజమండ్రి గురించి ఎట్లా కొట్లాడాననేది కూడా సార్ ప్రజల్ని గమనించాలి. ఎందుకంటే మరి గమనించే ఉంటారు కానీ ఓట్లు సాధించే దాంట్లో మరి చేయలేకపోయిననే మరి బాధ నాకు అనిపిస్తూ ఉంది. ఇది కాకుండా నేను ఇంకా ఎన్ని చెప్పినా కూడా ఉపయోగం లేదు. మరి అంత కార్యక్రమాలు రాజమండ్రికి చేసాం. ఒకవేళ నిజంగా రాజమండ్రికి నేను ఏదైనా చేయలేదు అనుకోండి, నేను కూడా పెద్దగా బాధపడను. రాజమండ్రి నగరాన్ని నేను మొన్న సోషల్ మీడియాలో చెప్పినట్టుగా నగరాన్ని నేను ఒక దేవాలయంలో భావించా. మరి ఆ రకంగా పనిచేసా, పని చేసినా కూడా ప్రజలు ఆశీర్వదించలేదని అంటే నిజంగా బాధ అనిపిస్తాం.
మరి గతంలో ఏ ప్రజాప్రతినిధి రాజమండ్రికి ఇంత చేశాడో నాకైతే తెలియదు, కానీ తెలిస్తే నిజంగా వాళ్ళని ఆశీర్వదించినా నేను పెద్ద బాధపడను. సరే, ఏదేమైనప్పటికీ జరిగిపోయింది. ఇక ముందు ఆ ప్రభుత్వం, కొత్తగా ఏర్పడే ప్రభుత్వం పైన, ఎమ్మెల్యేలు ఎంపీల పైన చాలా బాధ్యత ఉంది. మరి ఎన్నో హామీలు ఇచ్చి వారు రావడం జరిగింది. రాజమండ్రికి సంబంధించి ముంపు ప్రాంతాలని మొత్తం పరిష్కరిస్తామని చెప్పారు. వారికి కూడా టైం ఇవ్వాలి. సంవత్సర కాలము టైం ఇస్తే ఏం చేస్తారనేది కూడా అర్థమవుతుంది. మరి అదేవిధంగా మాజీ శాసనసభ్యులు రౌత్ గారు చెప్పినట్టు గోదావరి కాలుష్యాన్ని ఏ రకంగా నివారిస్తారు, ఏదైతే నల్లా ఛానల్ దగ్గర అవుట్ డ్రైనేజ్ వాటర్, సీవేజ్ వాటర్ అందులో పడతా ఉంది గోదావరి అప్స్ట్రీమ్లో, దాన్ని ఏ రకంగా అరికడతారు, దాన్ని మొత్తం అంతా కూడా బైపాస్ చేస్తారా, లేని పక్షంలో వాటర్ ఇంటేక్ పాయింట్ తీసుకుని వచ్చి పుష్కరాల రేవు దగ్గర ఉంది, నల్లా ఛానల్ దగ్గర వచ్చి సీవేజ్ వాటర్ పడతా ఉంది, దాన్ని ఏ రకంగా లిఫ్ట్ చేస్తారు, గోదావరి ప్రక్షాళన ఏ రకంగా చేస్తారు, ఇవన్నీ కూడా వాళ్ళపైన బాధ్యత ఉంది. రామోజీ గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు కంటే పలుకుబడి కలిగిన వ్యక్తిని తాను దేశంలో ఎక్కడా చూడలేదని, ఆయనను కలవాలనుకున్నప్పటికీ వీలు కాలేదని, ఆయన మృతి తీరని లోటని రాజమహేంద్రవరం మాజీ ఎంపీ, సీనియర్ రాజకీయ విశ్లేషకుడు ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. రామోజీ మృతి నేపథ్యంలో స్థానిక ప్రకాశం నగర్ ధర్మంచర కమ్యూనిటీ హాల్లో ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ రామోజీరావు కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని అన్నారు. ఆయన మరణ వార్త చాలా బాధాకరమని సంతాపం వెలిబుచ్చారు. ఆయన ఎవరితోనూ రాజీ పడకుండా పూర్తి జీవితం గడిపారు. నేను ఆయనను కలుద్దామని చాలాసార్లు ప్రయత్నం చేశాను. ఆ విషయంలో అసంతృప్తిగా ఉన్నాను. ఒక ఫైటర్గానే ఆయన కాలం చేశారు. రామోజీరావు ఏ రంగంలోకి ప్రవేశించినా ఒక సెలబ్రిటీ స్థాయికి ఎదిగారు. ఇక మార్గదర్శిపై నా పోరాటం ఉండదు అని వ్యాఖ్యానించారు. మరణ వార్త ఈరోజు ఉదయమే చాలా బాధ కలిగించింది. అయితే మన శాస్త్రాల ప్రకారం జాతస్య హి ధ్రువో మృత్యు, మాంసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహాని నరోపరాణి. ఏ రకంగా అయితే జీర్ణ వస్త్రాలని త్యజించి కొత్త బట్టలు వేసుకోవటం ఎలాగో ఈ జన్మ చాలించడం కూడా అలాంటిదే. ఆయన పూర్తి జీవితం గడిపారు. ఎవరితో రాజీ పడకుండా ఒక ఫైటర్గానే కాలధర్మం చెందారు. నేను ఆయన్ని కలుద్దామని చాలా ప్రయత్నాలు చేసి కలవలేకపోయాను. అదొకటే నాకు అసంతృప్తి ఉంది. కానీ ఆయన ఏ రంగంలో ప్రవేశించిన ఆ రంగంలో ఒక సెలబ్రిటీ స్థాయికి ఎదగగలిగారు. నేను మీకు అనేక సార్లు చెప్పాను, నేను చూసిన వాళ్ళలో సింగిల్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ ఈ భారతదేశంలో ఒక వ్యక్తి, అంత పలుకుబడి కలిగినటువంటి వ్యక్తిని నేను మరొకరిని చూడలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు చేసిన తప్పులే వారి ఓటమికి ప్రధాన కారణాలని 10వ డివిజన్ ఇన్ఛార్జ్ వాసిరెడ్డి బాబీ అన్నారు. మోరంపూడి జంక్షన్లోని శిలాఫలకం విషయమై మాజీ ఎంపీ మార్గాని భరత్రాం చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. రాష్ట్రంలో జరుగుతున్న అలజడులన్నింటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా చేపట్టిన విధానాలే కారణమని అన్నారు. వాటన్నింటినీ గమనించిన ప్రజలు ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన గుణపాఠం చెప్పి ఇంటికే పరిమితం చేశారని అన్నారు.
వైకాపా వారు చేసిన తప్పులను తాము చేయబోమని అన్నారు. అయితే మోరంపూడి ఫ్లైఓవర్ వంతెన శిలాఫలకం ధ్వంసం ఘటనకు సంబంధించి వ్యాఖ్యలు చేస్తున్న మార్గని భరద్రం గతంలో అదే వంతెనకు నిర్మాణం కోసం తమ హయాంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత ధ్వంసం చేసిన ఘటన గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. అదే శిలాఫలకంపై నితిన్ గడ్కరీ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తదితర ప్రజా ప్రతినిధుల పేర్లు ఉన్నాయని గుర్తు చేశారు. సంస్కృతి సాంప్రదాయాల గురించి మాట్లాడే నైతిక అర్హత మాజీ ఎంపీ మార్గని భరద్రాంకు లేదన్నారు. మోరంపూడిలో ఆ శిలా ఫలకాన్ని ఏర్పాటు చేసేందుకు స్థానికంగా వ్యాపారం చేసుకున్న ఓ వ్యాపారస్తుడిని భరద్రాం బలవంతంగా ఖాళీ చేయించి అతడికి చాలా నష్టం కలిగించారని గుర్తు చేశారు. ఇలా చాలా అరాచకాలు చేశారని ఆరోపించారు. ఈ 5 ఏళ్లలో తమను, తమ పార్టీ వారిని చాలా ఇబ్బందులకు గురిచేసి బాధలు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. విఎల్పురం సెంటర్ ప్రసిద్ధ వరసిద్ధి వినాయక ఆలయానికి సంబంధించిన అక్కడి పాలక వర్గాన్ని మార్చేసి దేవాదాయ ధర్మాదాయ శాఖకు అప్పగించే ప్రయత్నం చేయడం నిజం కాదా అని ప్రశ్నించారు. మా పెద్దలు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుకు ఒక సమావేశంలో చెప్పు చూపించినప్పుడే ప్రజలు నీకు ఓటమి చూపించాలని నిర్ణయించుకుని ఆదిరెడ్డి శ్రీనివాస్కు 72,000 మెజార్టీ ఇచ్చి భరద్రాంకు 2 చెప్పులు చూపించారని ఎద్దేవా చేశారు. మంచి చేసి ఉంటే అతనికి ఇంత డ్యామేజ్ జరిగి ఉండేది కాదన్నారు. 10వ తరగతి ఇంటర్ పరీక్షలు జరుగుతున్న సమయంలో విద్యార్థులు ఇబ్బంది పడతారన్న ఇంగిత జ్ఞానం లేకుండా పెద్ద పెద్ద శబ్దాలతో మోరంపూడి ఫ్లైఓవర్ నిర్మాణం చేశారని గుర్తు చేశారు. తమవి ప్రతీకార చర్యలు కావని 5 ఏళ్ల పాటు అనుభవించి ఓర్చుకున్న ఆవేదన, బాధ అని వాసిరెడ్డి బాబీ అన్నారు. మీడియా సమావేశంలో ఎస్ఎస్ఎల్ నగర అధ్యక్షుడు చాపల చినరాజు, నాయకులు రేగటి సూరిబాబు, పంచకట్ల శివప్రసాద్, వాసంశెట్టి బుజ్జి, పండూరి శివ, లంకలపల్లి శేషు, డియో సాయి తదితరులు పాల్గొన్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన కలయికతో ఏర్పడి ఎన్నుకోబడిన నాయకులందరికీ రాజమండ్రి నియోజకవర్గం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం, నేను ఇప్పటివరకు ఏ ప్రెస్ మీట్ పెట్టింది లేదు, చేసింది లేదు, కానీ వేళ రావడానికి గల కారణం, ముఖ్య ఉద్దేశం, నేను ఏదో ప్రశాంతత దేని గురించో మాట్లాడుతున్నారు గౌరవ ఎంపీ గారు. ప్రశాంతమైన వాతావరణంలో ఉండే రాజమండ్రిని ఏ విధంగా చేశారు, ఎలా చేశారన్నది నాకన్నా చూసే జనాన్ని తెలుసు బాగానే. అక్కసుతో రాజకీయాలు చేయడం, రాజకీయ కోణంలో ఎవరిని ఎక్కడ పెట్టాలో అని చెప్పేసి అని విధి విధానాల్లో ఎవరెవరితో కలిసినా కూడా ప్రతిదాన్ని రాజకీయ పరంగా చూసి రాజకీయాలనే జనాలు ఏంటి ఈ పరిస్థితి జరుగుతుందనే విధానం కల్పించిన గొప్ప చరిత్ర కలిగింది వైఎస్ఆర్సీపీ పార్టీకి. ఎందుకంటే రాజకీయాల్లో చేసినప్పుడు, ఎవరైనా రాజకీయంగా చేయాలనుకున్నప్పుడు ఎలక్షన్ 10 రోజుల్లో ఉండే తత్వాల తర్వాత ఎవరికాళ్ళు ఒకరికొకరు సహకరించుకొని చేసే రాజకీయాల నుంచి రాజకీయాల్లో అనుకోకుండా వచ్చి ఏదో విధంగా ఒక పదవి ఆశించు పదవిలోకి అయిపోయిన తర్వాత ఎవరు ఉండకూడదు, నేనే ఉండి అన్నీ నేనే చేయాలని ఆలోచించే వాళ్ళకి ఇది గొప్ప గుణపాఠం. నిన్న జరిగిన సందర్భం గురించి ఎంపీ గారు ప్రెస్ మీట్ పెట్టి రాజమండ్రిలో ఇలాంటివి ఎప్పుడూ లేవు, ఇలాంటి కొత్తటి నాంది తీస్తున్నారని చెప్పేసి అన్నారు. నాంది శ్రీకారం చుట్టింది మీరే సార్ ఎంపీ గారు, మాజీ ఎంపీ గారు. ఎందుకంటారా, ఇదే శిలాఫలకం మురళీమోహన్ గారు, నితిన్ గడ్కరీ గారు, ఆదిరెడ్డి అప్పారావు గారు అందరితో కలిపిన శిలాఫలకం నేను ప్రెస్ వారికి అందజేస్తాను. దాన్ని ఏ విధంగా ఏ ఆమోదయోగంతో తీసేసి అక్కడి నుంచి ఇంకో శిలాఫలకం ఇవ్వాల్సినంత అవసరం ఇవ్వచ్చింది. నిన్న చెప్తున్నారు మీరు, నితిన్ గడ్కరీ గారి పేరు ఉంది, ఎక్స్ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ గారి పేరు ఉంది, నా పేరు ఉంది. ఇలాగ నిజంగా అయితే అప్పుడు గడ్కరీ గారి పేరు ఉంది, అప్పుడు గౌరవనీయులు ఆదిరెడ్డి అప్పారావు గారు ఎమ్మెల్సీ ఉన్నారు, ఆయన పేరు ఉంది. మరి ఆ రోజు ఏ విధంగా తీశారు? వర్చువల్గా మీరు ఎక్కడో చేసిన శంకుస్థాపన రాయి చేసి తీసుకొచ్చి బిల్డింగ్ వాళ్ళ ఓనరు బిల్డింగ్ మీద మీ ఫ్లెక్స్ వేస్తానంటే ఒప్పుకోనందుకు చేసిన ప్రతీకార చర్య. ఒక వ్యాపారవేత్త ఎన్నో ఏళ్ళు ఇక్కడ వ్యాపారం చేసుకుంటూ బతుకుతున్న ఆయన్ని వ్యాపారాన్ని శిలాఫలకం పేరుతో మూసేసింది మీరు. ఆ రాజకీయాలకు స్టార్ట్ చేసింది ఎవరు ఇప్పుడు చెప్పండి మీరు.
శిలాఫలకం తీసేయడం గల కారణం ఆయన వ్యాపారంలో ఎంత కోల్పోయాడు ఏంటన్నది నేను అడగలే, అక్కడ జనాలు చెప్తారు. రాజకీయ కోణంలో చాలా అభివృద్ధి చేశారు, చాలా చెందారన్న విషయంలో లెక్కేసుకుంటే ఇంత దారుణమైన మెజార్టీ నాకు తెలుసుంటే మళ్ళీ జీవితంలో ఇంకెవరికి రాకపోవచ్చు. రాజమండ్రి నియోజకవర్గంలో అది బుచ్చి చౌదరి గారు అవ్వండి, ఆదిరెడ్డి వాసు గారు అవ్వండి, స్టేట్లో ఎవరు అవనివ్వండి. గొప్ప చెప్పుకునేది మనం కాదు, ప్రజలు చెప్పుకోవాలి. మీరు పెట్టిన కొన్ని వ్యవస్థలే ప్రజలు బయట మాట్లాడకుండా చేసినాయి. నిజంగా ప్రజలకు ఆ స్వేచ్ఛ ఉంటే ఇన్ని సంవత్సరాలు గవర్నమెంట్ నడిచేది కూడా కాదేమో నాకు తెలుసుంది. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఇంటి వద్ద కోలాహలం నెలకొంది. ఆయన అధిక మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలుపొందిన నేపథ్యంలో తెలుగుదేశం సహా వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో సందడి వాతావరణం నెలకొంది. వివిధ శాఖల అధికారులు కూడా వచ్చి ఆయనకు పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలియజేస్తున్నారు. శాసనసభ ఎన్నికల్లో కూటమి తరపున విజయం సాధించిన నగర శాసనసభ్యులుగా శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్, రూరల్ శాసనసభ్యులుగా గోరంట్ల బుచ్చయ్య చౌదరులను వారి వారి నివాసాల వద్ద బీజేపీ రాష్ట్ర నాయకులు క్షత్రియ బాలసుబ్రహ్మణ్యం సింగ్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు కలిసి సాలువా, బొకేలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హిరాచంద్ జైన్, కారుమూలి గౌడ్రస్, లలిత్ జైన్, అడపవర ప్రసాద్, చింతపల్లి సతీష్ రెడ్డి, గోవింద్, తంగుడి వెంకట్రావు, తులసి, కె లక్ష్మి, మల్లిడి శ్రీనివాసరెడ్డి, కృష్ణార్జున చౌదరి, భువన్, ఎర్రా శ్యామ్, రౌత్ వాసు, యామిని మోహన్, రొక్కం ఉమ, తంగిల పద్మావతి, తంగిల శ్రీనివాస్, వైష్ణవ్, సంజయ్, ద్వారకా ప్రసాద్, ఆర్ రాజేష్, ఈశ్వర్రావు, తాళం వెంకటేశ్వరరావు, కృష్ణార్జున చౌదరి, కారుమూరి సురేష్, జి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. చాలా బాధ్యత ఫోటో తేజ ఫోటో తేజ అయిపోయింది. అలా నిల్చోండి సార్, ఇలా చూడండి సార్. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో శ్రీ గౌతమి జీవికారుణ్య సంఘం చైర్మన్ పదవికి బర్రె కొండబాబు రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి పంపించారు. జీవకారుణ్య సంఘం కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ తమ హయాంలో జీవకారుణ్య సంఘానికి సంతృప్తికరంగా సేవలు అందించామని చెప్పారు. తనతో పాటు పాలక మండలి సభ్యులు దాత కారుణ్యానంద స్వామీజీ ఆశయాల మేరకు జీవకారుణ్య సంఘంలోని వృద్ధులు, అనాథ బాలలు, రోగులకు మెరుగైన సదుపాయాలు కల్పించడానికి కృషి చేశామని అన్నారు. ఈవో పల్లంరాజు సిబ్బంది సహకారంతో ప్రతి ఆదివారం సమావేశం ఏర్పాటు చేసి వృద్ధులు, ఇతరులకు భోజనం, అల్పాహారంలో మార్పులు చేసి వారందరికీ పౌష్టికాహారం అందేలా చర్యలు చేపట్టినట్లు కొండబాబు వివరించారు. సంఘం ఆదాయం పెంచడానికి భూములు అన్యాక్రాంతం కాకుండా గట్టి చర్యలు తీసుకున్నామని చెప్పారు. షాపుల ద్వారా వచ్చే ఆదాయం పెరిగేందుకు లీజు కోసం బహిరంగ వేలం వేయాలని సూచించినట్లు తెలిపారు. జీవకారుణ్య సంఘంలోని వృద్ధులకు ఆరోగ్యం సరిగా లేకపోతే ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి మెరుగైన వైద్యం అందేలా స్వయంగా చూశామని, అనాథ బాలలు చదివే పాఠశాలలకు వెళ్లి వారు ఎలా చదువుతున్నారో తెలుసుకున్నామని బర్రె కొండబాబు చెప్పారు.
ఈ పదవులను బాధ్యతగా పుణ్యకార్యంగా భావించిన తమ పాలక మండలి నిస్వార్థంగా సేవలు అందించిందని వివరించారు. అనంతరం ఇంతకాలం తమకు సహకరించిన జీవకారుణ్య సంఘం సిబ్బందిని బర్రె కొండబాబు పాలక మండలి సభ్యులు సత్కరించారు. తొలుత దాత కారుణ్యానంద స్వామీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు నాగులపల్లి దేవి లక్ష్మణరావు, చొల్లంగి ఏడుకొండలు, పిల్లి నాగేంద్ర కుమార్, పైడా ఉషా, వాసు తదితరులు పాల్గొన్నారు. పబ్లిక్ యాక్షన్ పెట్టవలసిందే అనే దాని మీద అనుకోవడం జరిగింది. అదేవిధంగా మరి ఇక్కడ కొంతమంది 3 ఎకరాలన్నర భూమి ఇక్కడ వేరే అతను తన స్వాధీనంలో లీజ్ అయిపోయిన 5 సంవత్సరాలు కూడా ఉంచితే మరి మా నాయకులు చెప్పి అది కూడా రద్దు చేసి 3 ఎకరాలన్నర ఇక్కడ ఉంది. మరి ఇంకొక ప్లేస్లో కూడా ఎకరం భూమి మరి ఆ లీజ్ అయిపోయినప్పటికీ కూడా కోర్టుకు వెళ్ళి దాన్ని అలాగా నడుపుకుంటూ వస్తున్నారు. ఈ 3 ఎకరాలన్నరలో కూడా కోర్టుకు వెళ్ళినందువల్ల కోర్టు కూడా మరి గౌతమి జీవకరణ సంఘానికే ఇవ్వడం జరిగింది. ఈ విధంగా చూసుకున్నట్టయితే గౌతమి జీవకరణ సంఘం ఆస్తులు చాలా ఎక్కువ ఉన్నాయి. 3 ఆశ్రమాలు ఉండేయట. 3 ఆశ్రమంలో ఇప్పుడు 2 ఆశ్రమాలే కనపడుతున్నాయి. గోరక్షన్పేటలో ఉన్నటువంటి ఆశ్రమం ఏమైందో కూడా తెలియలేదు మాకు కూడా. మేము వచ్చిన పాలకవర్గం వచ్చిన తర్వాత కూడా మేము చాలా వరకు ప్రయత్నం చేసాం, కానీ దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కానీ ఇంకోటి కానీ లేకపోవడంతో అక్కడ ఆశ్రమం ఏమైందో కూడా తెలియలేదు. మరి అక్కడక్కడ కూడా కొన్ని ఏరియాల్లో కబ్జాలు కూడా గురి కాబడ్డాయని చెప్పేసి అన్నారు. ఆ తర్వాత ఉన్నటువంటి ఈవో వెళ్ళిపోవడం, ఇప్పుడు వచ్చిన ఈవోకి మరి 2 ప్లేసుల్లో ఆయనకి ఇవ్వడంతో అక్కడెక్కడ చూసుకోవడం ఇబ్బంది ఎదురై ఉంటుంది. కానీ ఇక్కడ పరిసరాల్లో మాత్రం ఆయన చాలా చొరవ తీసుకొని చాలా బాగా పనిచేసేదని మాత్రం చెప్పచ్చు. మా పాలకవర్గం అంతా నిస్వార్థంతో నిష్కల్మషంతో మరి మేము ముందుకు వెళ్ళి చేయాలనేటటువంటి ఉద్దేశం మేము పెట్టుకొని చేస్తూ ఉన్నాం. ఇది ఒక పుణ్యకార్యంగా కూడా మేము చేస్తూ ఉన్నాం. మరి ఇక్కడ దీనికి ఆదాయం రావాలనేటటువంటి ఉద్దేశంతో ఈ ప్లేస్లో ఇక్కడ ఏదైతే నారాయణపురం 50వ వార్డు ఉందో, అదే నారాయణపురం ఎదురుకుంటా 50వ వార్డు ఉందో, అక్కడ షాపులు పెట్టడానికి కూడా ఎదుర కొలతలు వేయడం, ప్లాన్ అప్రూవల్ అయిపోవడం అన్నీ కూడా జరిగినాయి. చాలా వరకు మేము దీని డెవలప్మెంట్ ఎలా చేయాలనేటటువంటిది మాత్రం ఆలోచించడం జరిగింది. మేము ఉన్న టైంలోనే మేము మా టైంలోనే ఒక పేపర్ మిల్లులు కట్టినటువంటిది మరి అది కూడా ఓపెన్ చేయించడం జరిగింది. మేము వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఈ మధ్యలో ఏది ఎలక్షన్ రావడం ప్రోటోకాల్ తప్పించి నిరంతరం కూడా ఒకరికొకరు పోటీ పడినట్టు పడి మరి వాళ్ళ భోజనాలు ఎలాగంటున్నాం. మేము వచ్చేటప్పటికల్లా చాలా జిగిరిగా భోజనం రావడం, పిల్లల కడుపు నొప్పి వచ్చేస్తుంది అనడం, పెద్దోళ్ళు కూడా ఈ తినలేకపోతున్నాం అని చెప్పడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉండి మేము ఒకరికొకళ్ళు చొరవ తీసుకొని ఒకసారి నేను వస్తే ఒకసారి ఇంకోళ్ళు వస్తే డైరెక్టర్లు కూడా ఎప్పటికప్పుడు వచ్చి చూసుకొని మరి మంచి భోజనం మంచి పోషకాహారం ఎవరికి ఏ రకంగా ఇబ్బంది లేకుండా చూసాం. రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరిని ప్రముఖులు, వివిధ పార్టీల శ్రేణులు వందలాదిగా ఆయన కార్యాలయానికి చేరుకుని అభినందించారు. ఆకాష్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ లిమిటెడ్ రాజమండ్రి బ్రాంచ్ 2024 నీట్ ఫలితాలలో మరొకసారి అద్భుత ప్రదర్శన కనబరిచింది. తమ బ్రాంచ్ నుండి 10 మంది పైగా విద్యార్థులు 720 మార్కులకు గాను 600కి పైగా మార్కులు సాధించి ప్రావీణ్యం సాధించారని నిర్వాహకులు తెలిపారు. ఈ విజయాన్ని గుర్తించి విద్యార్థులు వారి తల్లిదండ్రులకు బ్రాంచ్లో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. వారి వివరాలు: మేడిశెట్టి సత్యశ్రీ 696, చాపరాల సంయుక్త 640,
నూలు రోషిని 637, అందే వందన 625, మల్లవీలి అశ్విని సత్యశ్రీ వైష్ణవి 622, మేడపాటి జ్యోతి ప్రియాంక 612, పోతా భక్తుల బాల నాగజ్ఞాన వైష్ణవి 610, బుసల పూర్ణశంకర్ 608, మల్లిడి అలేఖ్య 607, ముసిని సదాశ్రీ 600 మార్కులు సాధించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తమ విజయానికి సంబంధించిన సంతోషాన్ని వ్యక్తపరచడమే కాకుండా తమ తల్లిదండ్రుల కృషిని ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు. తల్లిదండ్రులు కష్టపడే నైపుణ్యం, ధైర్యం మరియు త్యాగం వల్లే ఈ విషయాలు సాధ్యమయ్యాయని విద్యార్థులు తెలిపారు. ఈ సందర్భంగా చాలామంది తల్లిదండ్రులు కూడా భావోద్వేగానికి లోనే తమ పిల్లల విజయాలను చూసి ఆనంద బాష్పాలతో తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. విద్యార్థుల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థి 696 మార్కులు సాధించాడు. ఈ విద్యార్థి తమ లాంగ్ టర్మ్ బ్యాచ్లో చేరి తన తండ్రి ఒక మధ్యతరగతి ఉద్యోగి అయినప్పటికీ వారి కష్టానికి ప్రతిఫలంగా ఈ ఫలితాన్ని సాధించాడు. ఈ విజయంతో ఆకాష్ విద్యార్థులు తమ లక్ష్యాలను చేరుకోవడానికి కావలసిన సమగ్ర పాఠశాల మరియు మార్గదర్శకత్వాన్ని అందిస్తుందని మరోసారి నిరూపితమైంది. పరీక్షకు సన్నద్ధమవుతున్న ఇతర విద్యార్థులు కూడా మా లాంగ్ టర్మ్ బ్యాచ్లో చేరాలని మరియు విజయం వైపు ముందుకు సాగాలని కోరుకుంటున్నామని నిర్వాహకులు తెలిపారు. మా విద్యార్థుల కృషి, పట్టుదల, తల్లిదండ్రుల సహకారం వల్లే ఈ విజయాలు సాధ్యమవుతాయని తాము గర్వంగా ప్రకటిస్తున్నామని చెప్పారు. రామోజీ గ్రూప్స్ మరియు ఈనాడు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు మృతికి జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ మరియు తూర్పుగోదావరి జిల్లా డిస్ట్రిబ్యూషన్ అసోసియేషన్ సభ్యులు ఘన నివాళులర్పించారు. శనివారం ఉదయం అనుశ్రీ కార్యాలయంలో రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా అనుశ్రీ మాట్లాడుతూ ఈనాడు పత్రిక మరియు ఈటీవీ ఛానల్ మాధ్యమాల ద్వారా విలువలతో కూడిన సేవలను మీడియా రంగంలో అందించారని తెలిపారు. రామోజీ ఫిలిం సిటీని నిర్మించి ప్రపంచ స్థాయి సినిమాల నిర్మాణాలకు వేదిక అందించడమే కాకుండా వేలాది మందికి ఉపాధి కల్పించారని అన్నారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తూ ఆయన పవిత్రాత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థించారు. తూర్పుగోదావరి జిల్లా డిస్ట్రిబ్యూషన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గౌరీశంకర్, సెక్రటరీ విష్ణురాజు, వింటేజ్ ప్రసాద్, అన్నపూర్ణరాజు, అంజేశ్వరరావు తదితరులు అంజలి ఘటించిన వారిలో ఉన్నారు. నేను జూనియర్ డీపీగా వర్క్ చేశాను. నాకు యాక్చువల్గా చెప్పాలంటే ఈ సినీ పరిశ్రమకి నేను పరిచయం అవ్వడానికి కారణం, నేను ఇంత విధంగా ఉండడానికి కారణం కూడా ఒక విధంగా చెప్పాలంటే రామోజీరావు గారు. నిజంగా నేను కానీ నా కుటుంబం కానీ రామోజీరావు గారికి చాలా రుణపడి ఉంటాం. అదేవిధంగా ఫిలిం ఇండస్ట్రీ కూడా చాలామంది కొత్త టెక్నీషియన్స్ కానీ మ్యూజిక్ అవనేయండి ఏదైనా 24 టైమ్స్లో అన్నిటినీ కూడా అందరినీ పరిచయం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రామోజీరావు గారు. ఒకప్పుడు ప్రతిఘటన లాంటి సినిమా తీసి రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మహానుభావుడు శ్రీ రామోజీరావు గారు. అలాగే చిన్న సినిమాలు అమర్ రహే రామోజీరావు గారు, రామోజీరావు గారు, రామోజీరావు గారు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. అక్షర యోధునికి అశ్రు నివాళులర్పించిన గోరంట్ల. తప్పు చేయాలన్న ఉద్దేశం మాకు లేదు, ఉన్నదంతా ఆవేదన, బాధ. విధ్వంసాలు, దాడులు చేయడం మా సంస్కృతి కాదు, మాకు రాదు. ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయం, రాష్ట్రాన్ని గాడిన పెడతాం. నగరంలో చేపట్టిన అనాలోచిత పనులను సరిచేస్తాం. మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం, మంచికి సహకరిస్తాం, చేయకుంటే నిలదీస్తాం. మా ప్రయాణం జగనన్నతోనే. క్యాన్సిల్ అయిన మోరంపూడి ఎఫ్ఓబిని రీశాంక్షన్ చేయించాం. శిలా ఫలకాలను ధ్వంసం చేయవచ్చు, ప్రజల గుండెల్లో నుండి చేసిన అభివృద్ధి తొలగించలేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కొండంత అండగా ఉంటాం. శాంక్షన్ అయిన ఎఫ్ఓబి
ఓఆర్ఆర్ పనుల బాధ్యత ఎంపీ పురంధేశ్వరిదే. మీడియా సమావేశంలో రాజమండ్రి మాజీ ఎంపీ భరత్. జీవకారుణ్య సంఘం చైర్మన్ బర్రె కొండబాబు రాజీనామా. సిబ్బందికి చిరు సత్కారం చేసిన పాలక మండలి సభ్యులు. మా హయాంలో సంతృప్తికరంగా సేవలు అందించాం. దాత ఆశయాలకు అనుగుణంగా పనిచేశాం. బర్రె కొండబాబు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.